శ్రీలక్ష్మి లక్ష్మీ నారాయణ 10 నిమిషాల ముందు జీలకర్ర నువ్వు అన్నీ కూర్చో అది పోకు గంట కరెంట్ తీగలు ఉంటాయి తీసేసి ఉన్నారు ముహూర్తం మనకి 10 గంటల 35 నిమిషాలకు ఉన్నది. 10:32 ముహూర్తం కోసం ఇక్కడ ముహూర్తం కోసం మనమే వేచి చూస్తున్నాం. అంత సమయం ఉన్నది. ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టుకుంటున్నారు వధువర్లు. మరి జీలకర్ర బెల్లం ఎందుకు పిండి ముద్దలు కూడా పెట్టుకోవచ్చు కదా. మరి జీలకర్ర బెల్లం మాత్రమే ఎందుకు పెట్టుకోవాలి అని అంటే జీలకర్ర అంటే అది చేదు ఒగరుగా ఉంటుంది. ఒగరు అంటే కష్టం, బెల్లం అంటే తీపి, తీపి అంటే సుఖము. ఈ కష్టాలు సుఖాలు రెండు కూడా సమమిష్టం. జీవితం అంటే ఎప్పుడు సుఖమే కాదు, ఎప్పుడు కష్టమే కాదు, సుఖ దుఃఖాలు రెండు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా సుఖ దుఃఖాలు రెండు కూడా సమమిష్టంగా అంటే రెండు ఒకటే మోతాదులో కలుపుకొని మరి అవే ఎందుకు కలుపుతారు అంటే జీలకర్ర బెల్లం కలిపితే మళ్ళీ విడదీయలేమట. అంటే జీలకర్రకెళ్ళి బెల్లం విడదీయలేం కాబట్టి ఆ విధంగా జీలకర్ర బెల్లం రెండు కలిపి వీళ్ళిద్దరూ కూడా దంపతుల జీలకర్ర బెల్లంగా ఇద్దరు కూడా కూడి జీవితాంతం కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని మరి జీలకర్ర బెల్లం తలపైన పెట్టుకుంటారు. మరి తలపైన ఎందుకు పెట్టుకుంటారంటే తలపైన బ్రహ్మేంద్ర స్థానం, ఆ బ్రహ్మేంద్ర స్థానం పైన అందరి సాక్షిగా, బంధువుల సాక్షిగా, మిత్రుల సాక్షిగా, పెద్దల సాక్షిగా తలపై ప్రమాణం చేసుకొని సుముహూర్తానికి 10:35 నిమిషాలకి 38 నిమిషాలకి ఈ యొక్క జీలకర్ర బెల్లం పెట్టుకోవడం. మరి సావధాన అంటున్నాడు అయ్యగారు, ఏదో మంత్రం సావధాన అంటున్నాడు, మాకేం అర్థమైతలేదు అనుకుంటారు. సావధాన అంటే మరి ఈ జీలకర్ర బెల్లం పెట్టుకునే సమయానికి సకల దేవతలు, సకల మునులు, ఋషులు అందరు వస్తారు. బంధు బలగమే కాదు, మిత్రు బలగమే కాదు, సకల దేవతలు కూడా వస్తారట. మరి ఎవరైనా పెద్ద వ్యక్తులు వస్తున్నారంటే ఏమంటావు, వారు వస్తున్నారు, పెద్ద వ్యక్తులు వస్తున్నారు, అందరూ కూడా నిశ్శబ్దంగా ఉంటారంట. మరి ఆ విధంగా వీళ్ళని ఆశీర్వచనం చేయడానికి సకల దేవతలే వస్తున్నారు కాబట్టి అందరూ సావధాన చిత్తులే అంటే నిశ్శబ్దంగా ఉండి వాళ్ళని చూస్తూ ఉండండి, ఆశీర్వచనం చేయండి అంటున్నారు. మరి వీళ్ళకి దంపతులకు ఏం చెప్తున్నారు, మేమే కాదు మీరందరి సాక్షిగా నేను వివాహం చేసుకుంటున్నారని చెప్పి వరుని సాక్షిగా, వరుడు వధువు సాక్షిగా, వీళ్ళిద్దరూ బంధువులు బలగం సాక్షిగా ఈ యొక్క జీలకర్ర బెల్లం పెట్టుకోవడం జరుగుతుంది.